చిత్రగుప్తుడు ఎలాగైనా బుజ్జమ్మని కాపాడని చెప్పి అనుకుంటాడు. తన శక్తి అంతా ఉపయోగిస్తాడు, కానీ తన వల్ల కాలేకపోతుంది. అంటే నా శక్తులు ఏం పనిచేయడం చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంకా దేవుడు భారం వేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాగి పాలు తీసుకొచ్చి ఆనంద్, ఆకాష్, అంజు, బుజ్జమ్మ రండి అని పిలుస్తుంది. ఆనంద్, ఆకాశే వస్తూ ఉంటారు. బాగి అంక అలాగే చూస్తుంది. అదేంటి నిద్రే వచ్చారేంటి? అంజు, బుజ్జమ్మ ఏరి అని బాగ్యంగానే వాళ్ళు అసలు పైన లేరు అని ఆకాష్ అంటూ ఉంటారు. అదేంటి మీతో ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళారు అని బాగి అడుగుతూ ఉంటుంది. పైన నుండి మనోహరి, యాదమ్మ చూస్తూ ఉంటారు. అంటే ఇందాక ఆడుకుందాం అన్నాను, అన్నం తీసుకొస్తాను చెప్పి వెళ్ళింది కానీ రాలేదు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. అంజు, బుజ్జమ్మ కిందకి రండి అని బాగి అరుస్తుంది, కానీ ఏమీ రెస్పాన్స్ అవ్వరు. ఇదిగో బాగి డౌట్ వచ్చిందేమో చంప అని మనోహరంగానే, టెన్షన్ పడకు, అసలు ప్రచండ పాడి పూజ చేసి ఉంటాడులే యాదమ్ అంటుంటది. అదేంటి అంజు, బుజ్జమ్మ రెస్పాన్స్ అవ్వట్లేదు ఏంటి, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి బాగి భయపడుతుంటది. నేను చూస్తాం ఆగు అని అనగానే, లేదు లేదు మీరు పాలు తాగండి నేను చూసి వస్తా అని చెప్పి బాగి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంజు, బుజ్జమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. అవును మనోహరి, యాదమ్మ అంజుని బుజ్జమ్మని చూసారా అని చెప్పి బాగి అనగానే, లేదు నేను చూడలేదు యాదం అంటుంటుంది. అని ఎందుకు కంగారు పడతావు బాగి, ఎక్కడికి వెళ్తారులే అని చెప్పి మనం అన్నా సరే బాగి ఉంచుకోండి. ఇంకా రూమ్ కలిసి చూస్తూ ఉంటుంది. అంజు, బుజ్జమ్మని పిలుస్తుంటది. ఇంకా రూమ్ అంతా చూస్తుంది. ఇంకా ఇల్లంతా అదే పనిగా బుజ్జమ్మ అంజు కంగారంగా పిలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కిందకి వస్తుంది. ఇంకా లాన్ లో కూడా వెళ్ళి బుజ్జమ్మ అంజు అంజు అని చెప్పి బాగా కంగారు పడతా అంతా చిత్రం గమనిస్తూ ఉంటాడు. అయ్యో అసలు ఇద్దరు పిల్లలు ఏమైపోయారు అని చెప్పి బాగా కంగారు పడుతుంది. అయ్యో బాలిక బాలిక బుజ్జ అంజు పాప ఎక్కడికో తీసుకెళ్ళింది, ఇదిగో అంజులో ప్రచండ ఉన్నాడు, బుజ్జమ్మకి ప్రమాదం రాపోతుంది, బాలిక చెప్పేది నీకే అని చిత్రగుప్త అలాగే అంటూ ఉంటాడు. ఇంకా బాగా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయ్యో అసలు బయట లేరేంటి అని బాగి అనుకుంటాడు. బాలిక చెప్పినానా వాళ్ళు బయటకు వెళ్ళారని చెప్పి అదే పని అరుస్తూ ఉంటాడు. కాపాడు కాపాడు అని చెప్పేసి బాలిక బాలిక మా మాట విని బాలిక అని చెప్పి చిత్రగుప్త అదే పనిగా వెళ్తూ ఉంటాడు. ఇల్లు బయట మొత్తం వెతికాను అసలు ఎక్కడా లేరు అని చెప్పి బాగా కంగారు పడుతున్న చిత్రగుప్త లోపలికి వస్తూ ఉంటాడు. ఆనంద్ నీకేమైనా చెప్పారా ఇద్దరు బయటకు వెళ్తున్న విషయాన్ని బాగి అనగానే, లేదు మిస్ అమ్మ నాకేం చెప్పలేదు అని చెప్పి ఆనందంగానే, ఇప్పుడు డాడీకి చెప్తే బాగుంది కానీ డాడీ బిజీగా ఆఫీస్ లో ఉంటారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం ఆకాష్ అంటూ ఉంటారు. అయ్యో అసలు ఎక్కడికి వెళ్ళారు అర్థం కాదు, ఒకరు బయటకు వెళ్ళారో నేను చూసి వస్తాను, ఆకాష్ మీరు ఇంట్లో ఉండి వచ్చేదాకా అని బాగి అంటుంది. ఇందాక చెప్పేది అదే కదా బాలిక, వాళ్ళు బయటికి వెళ్ళారు, ప్రచండ అంజులో ఉన్నారు, నువ్వు కాపాడు తొందరగా వెళ్ళి అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు. కానీ బాగీకి ఏం అర్థం కాదు. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదిగో వాళ్ళేంటి నువ్వు ఎందుకంటే కంగారు పడతావు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఆడ కూడా వెళ్ళింటారు కాసేపు వచ్చేస్తారు అని మనోడు డైవర్ట్ చేస్తుంది. అవును భాగ్య మేడం మీరేం కంగారు పడకండి, పిల్లలకి ఏం అవదు అని చెప్పి యాదం అంటోడిది. వాళ్ళ మాయ మాటలు చెప్తున్నారు బాలిక, వాళ్ళ మాటలే నమ్మద్దు వీళ్ళే చేస్తున్నారని చెప్పేసి చిత్రగుప్త చెప్తుంటాడు. కానీ బాగి అవి ఏం వినపడు. సరే లేదు లేదు నేను ఇంకా వెళ్ళి వాళ్ళని వెతుకొస్తాను, పిల్లల్ని వెతుకొస్తా అని చెప్పేసి బాగి అదే పని వెళ్ళిపోతుంది. ఎందుకు ఊరికి కంగారు పడతా వాళ్ళకి అసలు వస్తారులే అని చెప్పి మనోడు అంటుడిది. కనిపించకుండా పోయింది నీ పిల్ల కదా నా పిల్ల, టెన్షన్ అంటావేంటి, నువ్వు తల్లి ఏంటి తెలుసుంటే నీకు బాధ అని చెప్పి బాధ చాలా సీరియస్ గా అంటుంది. ఇదిగో యాదవ్ పిల్లలు చూసుకోమంటే ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఆ మనోడు పక్కన ఉండవే ఏంటి, వంట పని ఇంటి పని నువ్వేం చూడవు, అన్ని పనులు నేనే చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవా అని బాగి అనగానే, సారీ మేడం నేను పిల్లల్ని గమనించాను యాదవ్ అనగానే, ఏ పని చేయకు జిమ్ తీసుకో కొంచెం బుద్ధి ఉండాలి అని యాదవ్ చెడుతూ, ఇదిగో ఆనంద్ ఆకాష్ నేను చెప్పేదండి వచ్చేదాకా మీరు ఇంట్లో ఉండండి సరేనా అని చెప్పి బాగి చెప్తాడుది. ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి బాగి అంటే వెళ్తాడు, వెనక చిత్రగుప్తుడు వెళ్తూ ఉంటాడు. ఇంకా యాదమ్మ అలాగే మనోరి కూడా వెనకాల వచ్చి గమనిస్తుంటారు. ఇంకా బాగి ఒకసారి డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా చిత్రగుప్తుడు మళ్ళీ వెళ్ళైపోతూ ఉంటాడు. ఇంకా మనశక్తి వల్ల ఇంక మళ్ళీ తన లోపల ఉండిపోతాడు. ఆ దుష్ట మాంత్రికుడు నన్ను బంధించాడు, ఇంకా ఈ బాలికే బుజ్జమ్ను కాపాడాలి అని చెప్పేసి చిత్రగుప్తుడు అనుకుంటూ ఉంటారు. బాగి బుజ్జం కనిపెట్టేస్తుంది అని చెప్పి మనకు భయపడుతూ ఉంటుంది. ఇదిగో బుజ్జంకి ఈ రోజే ఆఖరి రోజు నువ్వేం కంగారు పడకు అని యాదవ్ అంటూ ఉంటుంది. దాన్ని అనుకున్న విధంగా పక్కా ప్లాన్ తో ఇంకా అంజు తీసుకెళ్తూ ఉంటుంది. అదేంటి అక్క చాట్ ఇటు కదా ఇటు తీసుకెళ్తున్నావు ఏంటి అని చెప్పి బుజ్జం అడుగుతుంది. అటువైపు కొత్త బండి పెట్టారు, అక్కడ చాట్ చాలా బాగుంది చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు అంజు అనే, సరే అయితే అటే వెళ్దాం పద అని చెప్పేసి బుజ్జమ్మ అంటూడది. బాగి మొత్తం వంట తను తెలిసిన వీళ్ళని పిల్లెక్కడికి వెళ్తారు అన్ని చూస్తూ ఉంటుంది. అక్కడేమో చిత్రగుప్తి అసలు ఎలాగ బుజ్జమ్మ కావాలో అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా అంజు రూపంలో ఉన్న ప్రచండ తన శక్తులను అంతా ఉపయోగిస్తూ ఉంటాడు. అలాగే అక్కడ లారీ డ్రైవర్ని చూస్తూ ఉంటాడు, తన శక్తులతో వసం చేసుకుంటూ ఉంటుంది.
ఇంకా సైకిల్ చేస్తుంటది. ఇదిగో నేను చెప్పింది విను, ఇదిగో ఈ అమ్మాయిని చంపేసాయి సరేనా అని చెప్పి సైకిల్ చేస్తుంది. సరే అని చెప్పి అలా డ్రైవర్ ఇంకా తన మాయలో పడి ఇంకా అలాగే అంటూ ఉంటాడు. ఇంకా లారీ ఎక్కి స్టార్ట్ చేయబోతూ ఉంటాడు. బాగా అయ్యమ్మాయిలో టెన్షన్ పడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా కాసేపు చనిపోతావు, నీలో ఉన్న శక్తులు అన్ని నేను వశం చేసుకుంటాను, నేను ఏ దేవుడు కాపాడు చూస్తా అని చెప్పి ప్రచండ అనుకుంటూ ఉంటాడు. ఏంటి అంజు బుజ్జమ్మ మిషన్ కనపడ్డారు లేదో ఏంటో అని చెప్పి ఆకాశంగా సరే ఆయన వాళ్ళు ఎక్కడున్న మిషన్ తీసుకొస్తుంది అని చెప్పేసి ఆకాష్ అంటూ ఉంటారు. బాగా బుజ్జిని కాపాడుతుందేమో నాకు డౌట్ కొడుతుంది అని మనోడు టెన్షన్ పడుతుంది. ఛాన్సే లేదు, అక్కడ ఉంది ప్రచండ వాడు పట్టు మరకడు అని యాదమ్మ అంటూ ఉంటుంది. ఇంకా లారీ డ్రైవర్ ఇంకా లారీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చాలా ఫాస్ట్ గా ఇంకా బుజ్జం వైపు దూసుకురావడం సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా టైం కోసం చూస్తుంటాడు. అక్కడ చాట్ చూస్తాడు. బుజ్జమ్మ చాట్ బండ్ అట్టుంది, మన రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి అని చెప్పి అంజు అడిగి సరే అక్క అని చెప్పి బుజ్జమ్మ అని ఒక్కసారిగా అంజు బుజ్జం చేయి వదిలేసి తన మెల్లిని వెనకెళ్ళి తప్పించుకుంటూ ఉండదు. ఇంకా పక్కన నుంచి అంత గమనిస్తుంది. ఇంకా లారీ బుజ్జం వైపు దూసుకొస్తుంటది. ఇంకా అంజు పక్కన అంతా గమనిస్తుంటది. బుజ్జం అదే పనిగా రోడ్ క్రాస్ చేస్తుంది. అప్పుడే ఇంకా బాగా వైపు వెళ్తుంటది. ఇంకా బుజ్జం చూస్తుంటది. ఇంకా లారీ గమనిస్తుంది. బుజ్జమ్మ బుజ్జమ్మ లారీ వస్తుంది అని చెప్పి ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు నేను కంపడం అనుకో అంజు పాప మీద డౌట్ వస్తుందేమో, అసలు మళ్ళీ ప్రయత్నం మిస్ అయిపోయింది కదా, బుజ్జమ్మని నేను కాపాడాలి అని చెప్పేసి ఒక్కసారిగా లారీ లారీ అని చెప్పి ఇంకా అంజు బుజ్జమ్మని కాపాడడానికి చేస్తాడు. బుజ్జమ్మ తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి ఇంకా బాగి అంటాడు. అప్పుడే ఇంకా రాతోడు అలాగే అమ్మ అటే వస్తూ ఉంటారు. ఇదేంటి రాతోడు బాగి ఇంటి పరిగెడుతుంది అని చెప్పి అమ్మ చూసి అడుగుతూ ఉంటాడు. బాగి పరిగెట్టి వస్తుంటది. ఇంకా రాతో చూసి సార్ సార్ పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, లారీ వస్తుంది అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఫాస్ట్ గా పోనీ పోనీ అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. తప్పుకోండి తప్పుకోండి అని చెప్పేసి ఒక్కసారిగా ఇంక బాగి అంజుని బుజ్జం నెట్టేసి తన గబుక్కుని స్లిప్ అయి కనబడిపోతుంది. ఒకసారి మిస్ అమ్మ అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఒక్కసారిగా ఇంకా బాగిని తీసుకొచ్చి ఇంకా పక్క నెట్టుతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా బాగి కలిసి పడిపోతుంది. మేము అమ్మ అమ్మ అని చెప్పేసి బుజ్జమ్మ మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి అంజు అలాగే రాత్రి కాది కంగారు వస్తూ ఉంటాడు. మిస్సమ్మ మిస్సమ్మ కలితిరు అని చెప్పేసి అమ్మ అంటూ ఉంటారు. మిస్సమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పి రాత్రి అంటున్నాడు. మెల్లింగా అమ్మ అదే పనిగా బాగి మోహన్ తాడుతూ ఉంటాడు. ఇంకా మెల్లింగా బాగి లేసి పిల్లు పిల్లు అని చెప్పేసి బుజ్జమ్మ అంజు అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని బాగా కంగారు పడి పిల్లలకి అయినా చెప్పి చూసుకుంటూ ఉంటుంది. టైం వచ్చి కాపాడేగా ఏం కాలేదు డాడీ నేను కాపాడారు అని బుజ్జమ్మ అసలు మీరు బయటకి ఎందుకు వచ్చారని అమ్మ అడుగుతుంటారు. ఇంట్లో బుజ్జమ్మ అంజు కనపడలేదు సార్, నేను వెతుక్కుంటూ వచ్చాను బాగి అనగానే పిల్లలు మీరు బయటకి ఎందుకు వచ్చారని రాత్రి అంటూ ఉంటారు. చాట్ తిందామని బయటకు వచ్చాము, ఇలా జరిగింది అని బుజ్జమ్మ ఆయన చెప్పకుండా మీరు బయటకి ఎందుకు వచ్చారు అని బాగి అనగా అది అని అంజు అక్కని బుజ్జం చెప్పబోతుంది. వద్దు అని చెప్పి అంజు సైకిల్ చేస్తాడు. సరే అని చెప్పి బుజ్జం అర్థమవుతుంది. ఆయన రోడ్డు మీద ఇంటికి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు ఇంక గేట్ ఓపెన్ అవుతుంది. చిత్రగుప్తుడు అలా గమనిస్తూ ఉంటాడు. మనోడు యాదవుడు గమనిస్తూ ఉంటారు. ఆనంద్ ఆకాష్ కూడా అర్థం కాదు ఇంకా వీళ్ళు రావాలని అనుకుంటారు. అప్పుడే ఇంకా అమర్ కార్ తిరుగుతుంటాడు. డాడీ వచ్చారు అని చెప్పి ఆనంద్ అనగానే అంటే బుజ్జమ్మ అంజు కంపని చెప్పేసి మిస్సం కదా వెళ్ళింది అని చెప్పి డాడీ చెప్దామా ఆనంద్ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. అప్పుడు ఇంకా రాతగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఒకసారి బుజ్జమ్మ దిగ్గానే అదేంటి అమర్తో బాగా వచ్చిందేంటి మనో రంగానే ఇంకా అర్థం కాలేదా ప్రచండ బుజ్జమ్మని చంపేసి ఇదిగో శక్తులు తీసుకెళ్ళిపోయి అంజు పాప వదిలేసి ఉంటారు. వెళ్ళరు కదా అక్కడ అంజు దొరుకుంటుంది ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పేసి యాదమ్మ అంటుంటది. ఇంకా ఒకసారిగా అంజు అలాగే బుజ్జమ్మ కార్ దిగుతూ ఉంటారు. ఒక్కసారిగా యాదమ్మ అలాగే మనోడు షాక్ అవుతూ ఉంటారు. చిత్రత అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే రావడం చూసి మనోడికి ఏం అర్థం కాదు. జగన్నాథ కాపాడావు ధన్యోస్మి అని చిత్తగుప్త అనుకుంటూ దేవుడు భారం వేస్తూ ఉంటారు. చెత్తగొట్టు వందనాలు బుజ్జం పనులు కాపాడని చెప్పి అంటూ ఉంటారు. ఏం చంప మన ఒకటి ఒకటి జరిగింది అదేంటి ప్రచండ ఫెయిల్ అయ్యాడని చెప్పి పనుగానే బుజ్జమ్మ బతికే ఉందంటే అదేగా అర్థం అని యాదం అనగానే బుజ్జమ్మ అంజు మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఆనంద్ కంగారు వెళ్ళి అడుగుతుంటారు. మిస్ ఎంత కంగారు పడి తెలుసా మీకు అనగానే ఆయన దాగుడు కోసం ఆడదామని చెప్పి చెప్పావు కదా అంట్లో ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఆకాశంగా చాటంగా వెళ్ళారట చెప్పకుండా వెళ్ళారు అని చెప్పేసి బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా మనోడు యాదం కూడా ఇంకా వస్తూ ఉంటారు. ఆయన పెద్దవాళ్ళు లేకుండా బయటకు వెళ్ళారు ఏంటది అని చెప్పేసి అమర్ అంటూ ఉంటారు. ఆయన బుజ్జమ్మని చిన్నపిల్ల నీకేమైంది నువ్వు చెప్పి వెళ్ళాలి కదా ఏమైనా జరిగితే అని చెప్పి మనోడు అంజు మీద అరుస్తాడు. ఆయన దేవుడి దేవుళ్ళు మీకు ఏం కావాలో సరిపోయింది లేదంటే ఎంత బాధపడుతుంది యాదమ్మ అని
అయినా ఈ రోజు పిల్లలకు పెద్ద ప్రమాదం తప్పింది. లారీ పిల్లలు గుద్దైపోతుంటే మిస్ అమ్మ కాపాడదు, మిస్ అమ్మ సార్ కాపాడాడని చెప్పి యాదవ్ ఆ మాటకి ఆనంద ఆకాశంగా పడుతుంటారు. చూడు, మీకేమైనా కానీ మమ్మల్ని అడగాలి అంటే మీరు బయటికి వెళ్ళొద్దు, అర్థమవుతుందా? అమర్ అనగానే అర్థమైంది. సారీ డాడీ అని బుజ్జమ్మంగా నేను కూడా సారీ డాడీ అని చెప్పి ఇంకెప్పుడు చేయను అంజు అంటుంది. సరే, మీకేమన్నా అవుతే నేను తట్టుకోలేను, మీకేమన్నా కావాలంటే నన్ను అడగండి, నాకు చెప్పండి వెళ్ళొద్దు అని బాగి అనగానే పిల్లల ముందు దిష్టేయండి, ఏ దిష్టికల్లో పడ్డాయి ఏంటో అని చెప్పి మనం చూసి రాత్రి అంటూ ఉంటారు. సరే అందరు రావు పదండి అని చెప్పి ఇంకా అమరంగానే ఇంకా అందరు లోపలికి వెళ్తుంటారు. మనోడు యాదవ్ అప్పుడు అవుతుంటారు. జగన్నాథ ధన్యాస్మి అని చెప్పి చిత్తకొట్టు పదే పదే ఇంకా యమధర్మరాజుకి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడేమో మనోడు చాలా చిరాకు పడుతుంటది. ఏంటి అసలు ఏమనుకున్నా ఏం జరిగింది అని చెప్పేసి ఇంకా అంజున్ చాలా కోపంగా మనోడు యాదమ్మ చూస్తూ ఉంటారు. అసలు నువ్వు చెప్పింది ఏంటి, ఏం చేసావు? ఆయన భుజం తీసుకెళ్ళావు, సేఫ్గా తీసుకొచ్చావు అని మనోడు అని ఇంతకాలు చేసావు చండా. అసలు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాము. అసలు యాదం అనగానే అయినా నా ప్రయత్నం ఫలించినందుకు నాకు చాలా బాధగా ఉంది చంప అని ప్రచండ అనగానే నువ్వు అంత పెద్ద మాంత్రికుడివి, అసలు చిన్న పిల్లలు ఏం చేయలేకపోతున్నావు, నీ వల్ల ఏం కాని మళ్ళీ ప్రూవ్ చేసావుగా అని చెప్పి మనోహరి ప్రచండ తిడుతూ ఉంటుంది. మనోహరి నన్ను తీసి పడేకు, ఎన్నాళ్ళు నువ్వు మాత్రం ఏం చేశాను మనోహరిని అదే పనిగా ప్రచండ అడుగుతుంటాడు. నువ్వేం చేసి నేను అదే చేశాను, అయినా నువ్వేం చేసావు బయట తీసుకెళ్ళి అని మనోహరి అనగానే అయినా చూడు, ఇదివరకంటే నువ్వు నాలో ఉన్నప్పుడు గమనించింది, కానీ ఇప్పుడు అంజులో ఉండగానే అసలు నువ్వని చెప్పేసి బుద్ధం గమనించేదంటే ఏంటి, తన శక్తులు తగ్గినట్టేగా అని యాదమ్మ అనగానే ఇదిగో బుజ్జ అండగా శక్తి నన్ను అటుకోపోతే అసలు గమనం చేశాను, లారీ డ్రైవర్ని కంట్రోల్ చేసి లారీని గుద్ది చంపేద్దాం అని చెప్పి అనుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆ మిస్ అమ్మ వచ్చి బుజ్జమ్మను కాపాడింది, అప్పుడే అమరది వచ్చాడు, నేనేం చేయలేకపోయాను. ప్రచండంగా ఇదిగో సాకులేని చెప్పబాకు, నాకు అవుతుందా కాదా చెప్పు. మనోరి అనగానే మిస్సమ్మ రాకపోయి ఉంటే బుజ్జమ్మ అయిపోయేది, ఆయన ఇంట్లో ఉన్నారు కదా, మిస్సమ్మ అడ్డుకోలేకపోయారు. అంజు అనగానే నేనేం చేస్తాను, తన బుజ్జమ్మ ఏంటి ఆపడానికి, ఆయన చెప్తే వింటుందా? అయినా నాకు అసలు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఒక పక్క ఏమో అమర్ బాగా కలుసుకొని చెప్పేసి అమర్ గతం గుర్తొస్తుందేమో, ఇదిగో మా కూతురు కేసం రణులు ఒత్తిడి చేస్తున్నాడు, అసలు నేను ఏం చెయ్యాలి, ఆఖరికి రాత్రుడు కూడా నా మీద చెట్టలేస్తున్నాడు, ఇదిగో ఈ చంప కూడా నన్ను తిడుతుంది. ఇదిగో నీ వల్ల కాకపోతే అంజు బాడీని వదిలేసి నువ్వు వెళ్ళిపో ప్రచండ మానవంగానే, ఇదిగో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళానుకో ఈ పిల్ల సోడ బయటకు వచ్చినట్టుగా మేలుకొని నిన్నట్టుండి ఏం జరిగిందో నాకేం గుర్తులేని చెప్తుంది. అప్పుడు ఏ దుశ్శక్తి ఈ పిల్ల ఆవచ్చిందని అమృత భాగ్యకి అనుమానం వస్తుంది. వేరే మాంత్రికుని ఇంటివైపు రాకుండా చేస్తారు. అప్పుడేం చేస్తారు మీరు అని ప్రచండ అనగా అసలు వేరే వాళ్ళు వద్దు ప్రచండ, అసలు నువ్వే పూజ చెయ్యి అని యాదమ్మంగా అసలు కానీ నా మీద మీకు నమ్మకం కుదరట్లేదు కదా అని ప్రచండంగానే నమ్మకం కాదు నాకు ఓపిక నశిస్తుంది, నీకు ఒకే ఒక రోజు టైం ఇస్తాను ప్రచండ, ఏం చేస్తా తెలీదు, ఆ బుజ్జమ్మ బలవ్వాలి, ఇదిగో బాగి అడ్డు పోవాలి, నా లైన్ క్లియర్ అవుతుంది అని మనం చెప్పేసి వెళ్ళిపోతుంది. త్వరగా ఏదో చేయి ప్రచండ, లేదంటే మన తోటి మంత్రవాదులు మన హేళన చేస్తారు, ఇదిగో నువ్వేదో చేయని యాదని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ రోజు గండం గడిచింది, కానీ ప్రచండ బుజ్జమ్మకి ఇంకా ప్రమాదం ఉంది కదా. అసలు ఏంటి ప్రభు ఇది, ఆ బాలిక చేసి దినదిన గండం నువ్వు ఆయుష్ చేసేది, అసలు ఆ బాలిక చేసిన తప్పేంటంట అని అరుంధతి బాలిక చాలా మంచిది, తన భర్త పిల్లలు సంతోషం జీవిస్తున్న అమ్మాయిని మన తప్పిదల కారణంగా చనిపోయింది, ఇదిగో ఆ బాలిక మీరు దయచేసి కొంచెం శక్తులు ఇచ్చారు, ఆ శక్తుల వల్ల ఆ బాలిక తన కోరిక నెరవేర్చుకోవాలనుకుంటుంది అని చెప్పి అనుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు.